వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ అలింని. రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన తప్పుదాలన్నీ సరిచేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని, పెద్ద ఎత్తున నిధులు కావాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను అడగడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 3 కేంద్ర మంత్రులని అడిగి ఆయన 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వాటిని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడాను కేంద్ర మంత్రులకి వివరించారు. ముఖ్యంగా ఏపీ భూ ఆక్రమణ నిషేధ బిల్లుకు ఆమోదించాలని చెప్పి కూడాను ఆయన కేంద్ర మంత్రుల్ని అడగడం జరిగింది. ఒకే రోజు 3 మంత్రుల్ని ఆయన కలవడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఇటు ఎవరైతే రవాణా శాఖ మంత్రి ఉన్నారో నితిన్ గడ్కరీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడాను చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ప్రైవేటు భూములు కూడాను 22A కింద తీసుకొచ్చి గత ప్రభుత్వం కొన్ని విపరీతమైన చర్యలకు పాల్పడిందని, వాటిని నిరోధించాలంటే ఏపీ భూ ఆక్రమణ నిషేధ బిల్లుకు కేంద్రం ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడాను ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కోరారు. అలాగే రాష్ట్రంలో రోడ్ల విస్తరణ ఏదైతే అమరావతికి సంబంధించి రోడ్ల విస్తరణ కూడా చంద్రబాబు అడిగారు. సుమారు 6 లైన్స్ నుంచి 8 లైన్స్ వరకు కూడా రోడ్లను మార్చుకోవాలంటే వాటికి కేంద్రం నుంచి ఆర్థిక సాయం కావాలి. వాటన్నిటి కూడాను జాతీయ రహదారుల కింద అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని అడిగారు. మొత్తం మీద కూడాను ప్రధానంగా గతంలో జరిగిన భూ ఆక్రమణలకు సంబంధించి 22A కింద ఉన్న ప్రైవేటు భూములు కూడాను ప్రభుత్వ భూములుగా గత ప్రభుత్వం చూపించిందని, వాటిని సరిదిద్దుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన ఏదైతే భూ ఆక్రమణ నిషేధ బిల్లుకు సంబంధించి కూడాను అనుమతి ఇవ్వాలని చెప్పి కూడాను చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది. ఇందులో భాగంగా అటు అమిత్ షాతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు, ప్రస్తుతం పాలక పక్షం పైన ప్రతిపక్షం ఏ విధంగా రాద్ధాంతం చేస్తుంది, ఎటువంటి లా అండ్ ఆర్డర్కు సంబంధించిన సమస్యలు తెస్తుందో కూడాను అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఇటు చంద్రబాబు నాయుడు వివరించడం జరిగింది. మొత్తం మీద కూడాను ఒకరోజు ఏదైతే బుధవారం నాడు జరిగిన పర్యటనలో భాగంగా పెద్ద ఎత్తున ఆయన రాష్ట్ర సమస్యలన్నీ కూడాను అటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో సఫలీకృతమయ్యారని చెప్పొచ్చు. ఈరోజు విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. తిరిగి ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళనున్నారు. మొత్తం మీద కూడాను రాష్ట్రానికి సంబంధించిన నిధులు రాబట్టడంలో, అలాగే అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడాను కూటమి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి నిధులు, అలాగే దానికి సంబంధించిన అనుమతుల విషయంలో కూడాను అటు కేంద్రంతో ప్రతిరోజు చర్చలు జరపాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ముఖ్యంగా నదులు అనుసంధానం సంబంధించి కూడాను ముఖ్యమంత్రి అక్కడ మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ఏదైతే నదులు ఉన్నాయో ఇటు గోదావరి కావచ్చు, పెన్నా కావచ్చు, కృష్ణానది కావచ్చు, నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం కేంద్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి దానిని కూడా ఆయన అటు కేంద్ర హోంమంత్రితో మాట్లాడటం జరిగింది. అలాగే గతంలో రాష్ట్రంలో చాలా వరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 10 లక్షల కోట్ల రుణాలు బకాయిలు భారం తమపై గత ప్రభుత్వం వేసిందని చెప్పి కూడాను అటు నిర్మలా సీతారామన్తో చర్చించిన అంశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా కూడాను నిన్న రాత్రి జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి తెలియజేశారు. మొత్తం మీద వృద్ధి 12.94% ఉంటే అందులో ఒక్క వ్యవసాయ రంగంలోనే ఎక్కువ శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఆయన నివేదించారు. అందుకు గాను నదుల అనుసంధానం చేస్తే ప్రకృతి సంబంధమైన పనులతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆ పనులు కూడా ఊపు వస్తాయని చెప్పి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం మీద కూడాను కేంద్రం పరిధిలో ఉన్న అంశాలన్నీ కూడాను ఒక్కోటిగా అమరావతి అంశం కావచ్చు, పోలవరం అంశం కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ చేయడంలో ముఖ్యమంత్రి చూపిస్తున్న చొరవ పైన అటు కేంద్ర మంత్రులు కూడాను ముఖ్యమంత్రి అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తున్నారు అనే అంశం మీద కూడాను చాలా ఇంట్రెస్ట్గా కూడాను ముఖ్యమంత్రితో చిట్చాట్ చేశారు. ఈ అంశాలన్నీ కూడాను నిన్న ఆయన మీడియాతో వెల్లడించడం జరిగింది. ముందుగా ఏదైతే 22A సంబంధించి ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూముల అంశము, అలాగే నదులు అనుసంధానం, నీటి భద్రత, అంతేకాకుండా తీర ప్రాంతం మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలంటే ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఎక్కువగా సముద్ర భూగర్భంతో కలిసి రాష్ట్రం ఉన్న నేపథ్యంలో దాని ద్వారా ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలనే అంశం మీద కూడాను ముఖ్యమంత్రి అటు కేంద్ర మంత్రులతో చర్చించారు. మొత్తం మీద కూడా సక్సెస్ఫుల్గా ఢిల్లీ యాత్ర ఒకరోజు ఇది సాగిందని మనం చెప్పొచ్చు.